చేపల పరిశ్రమలో మంచి దిగుబడి కోసం చేపలు తినదగిన నీటి గుణాత్మకత చాలా ముఖ్యమైంది. చేపల ఆరోగ్యం, పెరుగుదల మరియు ఉత్పత్తి నాణ్యతపై నీటి శుద్ధత ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుంది. ఈ క్రమంలో శానిటైజర్ అనేది ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. శానిటైజర్ అనేది చెరువులో ఉన్న హానికరమైన సూక్ష్మజీవులు, ఆల్గే, ఫంగస్ మరియు చెత్త కారకాలను తొలగించడానికి ఉపయోగించే రసాయన పదార్థం. ఇది నీటి లోపల ప్రాథమికమైన శుభ్రతను కలిగించి చేపలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పిస్తుంది. నీటిలో ఉన్నటువంటి హానికరమైన సూక్ష్మజీవులను నియంత్రిస్తుంది. ఆల్గే మరియు ఫంగస్ వృద్ధిని కూడా అడ్డుకుంటుంది. చేపల యొక్క మరణాల రేటును కూడా తగ్గిస్తుంది. నీటిలో ఆక్సిజన్ స్థాయిని నిలుపుతుంది. మంచి పెరుగుదలను మరియు ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. అయితే దీనికి సరైన సమాధానం మన మ్యాట్రిక్స్ వారి సూపర్ డాజ్లర్ అని చెప్పవచ్చు. ఎందుకంటే మన సూపర్ డాజ్లర్ చాలా ప్రభావవంతమైన శానిటైజర్. ఇది ఆల్గే ఏర్పాటును తగ్గిస్తుంది. సూపర్ డాజ్లర్ తోక వ్యాధులను ఇంకా గిల్ ఇన్ఫెక్షన్లను తీసివేసి చెరువును చాలా క్లీన్ గా ఉంచుతుంది. సూపర్ డాజ్లర్ అద్భుతమైన ఫలితాలను కూడా ఇస్తుంది. అయితే మీకు ఇక్కడ ఒక సందేహం కలగవచ్చు. ఎందుకు ఈ సూపర్ డాజ్లర్ ని చెరువులో అప్లై చేయాలి అని మీకు డౌట్ రావచ్చు. ఈ సూపర్ డాజ్లర్ ని ఎందుకు వాడాలి అంటే ఇది లిపోఫిలిక్ అంటే నీటిలో ఉన్నటువంటి జీవుల శరీర కొవ్వులో కణజాలంలోకి చొచ్చుకుపోగలిగే సామర్థ్యం ఈ డాజ్లర్ కి ఉంది. ఇందులో ఉన్నటువంటి హాలోజన్ కాంపౌండ్ అంటే ఇవి స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్. ఇవి బ్యాక్టీరియా, వైరస్లు మరియు ఇతర పరాన్నజీవుల యొక్క సెల్ వాల్స్ అంటే కణాల గోడల్లో మరియు వాటి యొక్క శరీర నిర్మాణాలను తయారు చేసే సేంద్రియ అణువులలో తక్షణమే చర్య జరుపుతాయి. ఈ విధంగా తక్షణమే చర్య జరపడమే కాకుండా సెల్యులార్ ప్రక్రియలకు అంతరాయం కలిగించి చివరికి ఆ వైరస్, బ్యాక్టీరియా లేదా పరాన్నజీవుల మరణానికి తోడ్పడుతుంది మన సూపర్ డాజ్లర్. అంతేకాదండి, వ్యాధి కారకాలను నిర్మూలించడం ద్వారా శానిటైజర్లు చేపలలో వ్యాధుల వ్యాప్తిని నివారిస్తాయి. తద్వారా చేపల మరణాల రేటు పూర్తిగా తగ్గుతుంది. శుభ్రమైన నీటిలో చేపలు ఆరోగ్యంగా పెరుగుతాయి. ఇది అధిక దిగుబడికి దారితీస్తుంది మరియు రైతులు ఎక్కువ లాభాలు పొందడానికి కూడా సహాయపడుతుంది. ఈ శానిటైజర్ ఉపయోగించడం ద్వారా రైతులు మందులు మరియు చికిత్సల ఖర్చును తగ్గించవచ్చు. ఎందుకంటే ఆరోగ్యకరమైన చేపలు తక్కువ చికిత్సకు అవసరమవుతాయి. అంతేకాదండి, ఇది కేవలం చేపల చెరువులోనే కాదు, దీన్ని పాలికల్చర్ అంటే చేపలు, రొయ్యలు కలిపి సాగు చేస్తాం కదా, ఆ పాండ్ లో కూడా వాడవచ్చు. అయితే రొయ్యలు పాండ్ లో వదిలిన 30 నుంచి 40 రోజుల డిఓసి ఉన్నటువంటి చెరువుల్లో ఈ డాజ్లర్ ని వాడవచ్చు. అద్భుతమైన ఫలితాలను చూడవచ్చు.